చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, అపోస్తలిక్ చర్చిలో నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. పరిశుద్ధాత్మ మా మధ్య సంచరించండి. నీ బలముతోనూ నీ శక్తితోనూ మమ్మల్ని నింపండి. పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానము మాలో నింపండి. నీ వాక్యము మమ్మలను బ్రతికిస్తుంది. మా బాధలలో అది మాకు నెమ్మదినిస్తుంది. ప్రభువా, నీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి సంఘమునకు కావలసిన దైవ సందేశమును మీరు మాట్లాడండి. మమ్మలను వెలిగించండి. ఆత్మ దీపములు వెలిగించినట్లు సహాయము దయచేయండి. మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు. దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యము బ్రతికిస్తుంది. నీ వాక్యము శక్తినిస్తుంది. నీవే మాతో మాట్లాడుతున్నావని నమ్ముతున్నాం. పరలోకము నుండి దేవుని దివ్య మహిమను మా మధ్యకు పంపండి. ఈ మందిరమును నీ మహిమతో నింపుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అయోగ్యుడనైన నన్ను నీ శిలువను మరుగుపరిచి మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Before I am going to speak this word, I convey my thanks to your pastor, Reverend Kodali Prasanna Kumar garu. I convey my thanks. And మీకు వృద్ధ పాస్టర్స్ ఉన్నారు, గాబ్రియల్ గారు, గురు వృద్ధులు, ఆయన వారి సతీమణి గారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాము అనే విషయాన్ని మీకు పాస్టర్ గారు వివరంగా చెప్పారు. ఓకే, దేవుడు గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. అన్ని కాలములలోనూ దేవుడు మంచివాడు. ఈ దినాన మంచి దేవుడు పరిశుద్ధుడు, మంచి దేవుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు, మనకు సరిపోయిన దేవుడు. ఈజ్ ద వండర్ఫుల్ గాడ్. ఆయనను గురించి మాట్లాడాలంటే మాకు అంత శక్తి సాలదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని కార్యములను బట్టి దేవుడు ఇది నన్ను కొద్ది మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, చాప్టర్ 4 verse 12. 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము, వర్డ్ ఈస్ గాడ్. వాక్యము దేవుడై ఉన్నాడు. సో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించును. కంటిన్యూ. అండ్ ఆయన దృష్టికి కనబడని సృష్టి అంటూ ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా.
దేవుని వాక్యము యోహాను రాసిన శుభవార్త 1వ అధ్యాయములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నా ఇక్కడ రాయబడిన లేఖనాలు అపోస్తుడైన పౌలు, అంటే పౌలే రాశాడనే కన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ ఇక్కడ అపోస్తులుడైన పౌలు రాసి ఉంటాడు అని లేఖనాలను బట్టి కన్ఫర్మేషన్ జరిగింది. అపోస్తులైన పౌలు హీబ్రూస్కు రాస్తూ ఆయన ఆత్మతో ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సజీవమై అంటే జీవము గలదై, నశించిపోనిదై, బలము గలదై, శక్తి గలదై, పరిశుద్ధాత్మ శక్తి చేతను బలము చేతను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నింపబడ్డాడు. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము కలిగిన మనము కూడా దేవుని జీవము చేతను, దేవుని శక్తి చేతను, దేవుని బలము చేతను నింపబడాలి. అప్పుడే హెల్దీగా ఉంటావు. గాడ్ ఈజ్ పవర్ఫుల్ గాడ్. దేవుడు శక్తిమంతుడు. అంటే ఏంటి? గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఏదైనా ఆయనకు సాధ్యమైన పని మనలో జరుగుద్ది. నీకు అసాధ్యము, దేవునికి సమస్తమును సాధ్యము. కాబట్టి ఆ బాగైన తర్వాత మళ్ళీ మర్చిపోయే మనస్తత్వాన్ని కాకుండా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలి, హృదయంలో చోటేయాలి. కొన్ని మాటలు మీకు షేర్ చేస్తాను, దేవుని మాటలు ముగిస్తాను. బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఇట్స్ ద వెరీ షార్ప్ వర్డ్. గాడ్ వర్డ్ ఈజ్ వెరీ షార్ప్. కత్తి, రెండంచుల కత్తి కంటే కూడా బలంగా వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళుతుంది ఈ వర్డ్ అని అంటే అక్కడ దానికి ఆన్సర్ అక్కడే చెప్తున్నాడు. ప్రాణ ఆత్మలను, ప్రాణము ఆత్మ, ప్రాణము ఆత్మ రెండు విభజించి, శరీరములో ప్రాణం ఉంటుంది, ఆత్మేమో దేవుడు హృదయంలో పెట్టి ఉంచుతాడు. ప్రాణాత్మలను, కీళ్ళు ఎక్కడున్నాయో ఒకసారి చూసుకోండి. కీళ్లను, మూలుగు అది ఎక్కడ ఉంటుంది? ఎముకల లోపల ఉంటుంది మూలుగు. ఎప్పుడన్నా వేట మాంసంకి వెళ్ళినప్పుడు వస్తావు, ఒక మూలిగ అయ్యాయా, ఆ మూలిగ వేస్తావా అంటే వేస్తాడు. ఎందుకని దానిలో ఉన్నది కొంచెం టేస్టీగానో లేకపోతే ఏదో ఎలా ఉంటుందో మరి పాస్ట్ గారు తింటాం, కానీ మరి దాన్ని నేనైతే ఎందుకు తినరు అంటే నాకు కొంచెం లంగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది తింటే కొంచెం ప్రాబ్లం అవుద్దని తిన్నాను. కానీ అప్పుడప్పుడు నోరు తినాలనుకోండి. మూలుగు, ఇది దేవుని వాక్యము ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులు. వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఏం ఆలోచన చేస్తున్నావు? నీకు తెలియకపోవచ్చు, నీ తలంపులు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి. నువ్వేమి ఆలోచన చేస్తున్నావు అనే విషయం మీరు గమనిస్తే, నేను చెప్పాను, మళ్ళీ మీకు వాక్యం ద్వారానే చెప్తాను. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. శోధించడం అంటే నువ్వు పరీక్ష చేసుకోమని పద్దాక నిన్ను ఫాలోయింగ్లో పెడుతుంది, ఆలోచనలోకి తీసుకొస్తుంది. మరియు ఆయన దృష్టికి కనబడనిది అంటూ ఏదీ లేదు. అంటే ఏ విధంగా నువ్వు సఫర్ అవుతున్నావో, ఏ విధంగా నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావో, అసలు దేవుని మీద నీకున్న ఆసక్తి ఏంటో ఆయన నిత్యము నిన్ను పరిశోధనలోనే ఉంచుతాడు. ఇక్కడ మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. అంటే దెర్ ఈజ్ ఎన్ ఐ ఇన్ ద స్కై. ఆకాశంలో ఉన్న దేవుని కన్ను నిన్ను పరిశీలన చేస్తూ ఉంటుంది. ఐ వాంట్ సే, సామెతల గ్రంథం
4వ అధ్యాయం సామెతల గ్రంథం చాప్టర్ 4 20వ వచనం. నా కుమారుడా నా మాటలను ఆలకించుము. గాడ్ టుడే స్పీకింగ్ విత్ యూ. నేను మాట్లాడుతున్నాను, దాన్ని నువ్వు ఆలకించు. నా వాక్యమునకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి. కాబట్టి కను దృష్టి నీ మీద ఉంది. దేవుని వాక్యము దేవుడై ఉన్నాడని మీకు ముందే చెప్పేశాను. నీ కను దృష్టి నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయములో దీనిని భద్రపెట్టుకోవాలి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, నీకే దమ్ము ఇస్తున్నాడు, ఏ ధైర్యం ఇస్తున్నాడు, ఏ నమ్మకాన్ని నీకు కలుగు చేస్తున్నాడు, ఏ విశ్వాసాన్ని నీలో పుట్టిస్తున్నాడో, అది గొప్ప విశ్వాసంలోనికి ఎదిగేటట్టు మీరు దాన్ని జాగ్రత్త పరచుకోవాలి. దానివల్ల ఏంటి మీకు ఉపయోగం? దొరికిన వారికి అది దేవుని వాక్యము జీవము. అది నువ్వు సంపాదించుకుంటే అది నీకు శక్తినిస్తుంది. దేవుని వాక్యము ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము ఆనందాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము జీవమునిస్తుంది. దేవుని వాక్యమును శక్తి గలది. అలాగనే ఇంకొక మాట, చక్కని మాట, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. హల్లెలూయా. సర్వ శరీరం ఫ్రమ్ హెడ్ టు బాటమ్. మా పాస్టర్లను అడగండి, ఏమంటారు? ఈయన ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాడు అంటారు. అది మెట్లు ఎక్కాలన్నా మెట్లు దిగాలన్నా వాళ్ళు అంటారు, నేనన్నా ఈయన ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడంటే నా స్ట్రెంగ్త్ కాదు, నా బలం కాదు. ఇక్కడ వాక్యము అది మనకి సర్వ శరీరానికి ఆరోగ్యమును ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు నూతన నిబంధనలో జరిగించాడు. అయితే సృష్టిని గురించి మాట్లాడతాను. వాక్యము ఇక్కడ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు పలికాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. మనము వెలుగు ఉన్న చోట చీకటి ఉంది, దైవం ఉన్న చోట దయ్యం ఉంది. అలాగనే ఆరోగ్యం ఉన్న చోట అనారోగ్యం కూడా ఉంది. ఈ రెండిటిని మీరు కోరుకోవాల్సిందేది అంటే దేవుని వాక్యము నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమును, నీ జీవితానికి జీవమును, నీ జీవితానికి వెలుగునిస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యము ద్వారా దేవుడు అద్భుతమైన నోటి ద్వారా, తన పలుకు ద్వారా అద్భుతమైన కార్యాలు చేశారు. తర్వాత 6వ దినమును గురించి మాట్లాడి నేను కొన్ని విషయాలు చెప్తాను. 17వ వచనము 1వ అధ్యాయం. భూమి మీద వెలుగునిచ్చుటకును పగటికి రాత్రిని వెలుగునిచ్చుటకును రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయను. కాబట్టి 6వ దినమును గురించి నేను మీకు చెప్పి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. 24వ వచనములో దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను,
అడవి జంతువులను భూమిని పుట్టించునుగాకని పలికెను, ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. దేవుడది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. సో గాడ్ మేక్ యూ మీ బై ద ఇమాజినేషన్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచన ప్రకారం ఆయన స్వరూపం చొప్పున, ఆయన ఆత్మ చొప్పున మనలోంచి మనలను ఆయన సృష్టించాడు. మన స్వరూపమందు నరులను చేయదము. ఇది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. అద్దం ముందుకు వెళ్ళినప్పుడల్లా దేవుడు నన్ను ఇలా చేశాడని హ్యాపీ ఫీల్ అవ్వదు. ఎందుకో తెలుసా? జంతువులన్నిటిలో కంటే కూడా జ్ఞానమును, తెలివిని, వివేచన, ఆలోచన శక్తిని మనకిచ్చాడు. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. అది మనకిచ్చి ఏది మంచో, ఏది చెడో, ఏది వెలుగో, ఏది చీకటియో, ఏది పాపమో, ఏది పరిశుద్ధమో వాటిని కనుగొనేటువంటి శక్తి, దానికి దేవునికి విధేయత కలిగి జీవించేటువంటి శక్తి, దేవుని వాక్యమును అంగీకరించి గైకొనే శక్తి దేవుడు మానవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి సృష్టికర్త సర్వోన్నతుడైన పరిశుద్ధ దేవుడు. గాడ్ హ్యాస్ ద సూపర్ నేచురల్ పవర్. ఆ శక్తిని నువ్వు పొందుకుంటే నీ ఆయుష్కాలం అబోవ్ 100 years. అది మాత్రం గుర్తుంచుకోవచ్చు. అంటే మానవుడుగా బలహీనతలు ఉంటాయి, వాటిని జయించటానికి దేవుని శక్తి మనకి అవసరం. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇట్లనగా మీరు ఫలించి, you have to understand what God speaks today with you. మీరు అంగీకరించిన దానిని బట్టి మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోపరుచుకొని, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడనే వారితో చెప్పాను. నీకు ఇచ్చిన సర్వాధికారం ఆయనది నీకిచ్చాడు. ఈ సృష్టి అంతా నేను సృష్టించా. ఈ సృష్టిలో నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా. నీవు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఇదే మీకు బ్లెస్సింగ్ వర్డ్. దేవుడు వారిని ఆశీర్వదించెను. నిన్ను సృష్టించటమే కాదు, తన పోలిక చొప్పున మనలను సృష్టించటమే కాదు, సృష్టించిన తర్వాత నీకు ఈ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆయన్ను ఆశీర్వదించి భూమిని మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోపరుచుకొడనని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడి అని చదివించాడు. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వాడుకోవాలి. దేవుని అధికారానికి మనం లోబడాలి. ఆయన మనకిచ్చిన అధికారాన్ని వాడుకోవాలి. ఆ శక్తిని పొందాలి, ధైర్యంగా జీవించాలి. ఈయన నరులను చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆహారం కొరకు ఆయన మళ్ళీ కొన్ని పనులు చేస్తున్నాడు. 29, దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. దానిమ్మ పళ్ళు అంటావో,
యాపిల్ పండ్లు అంటావో, ద్రాక్ష పండ్లు అంటావో, నేరేడు పండ్లు అంటావో, ఏదైనా సరే నిన్ను సృష్టించిన తర్వాత, నిన్ను దీవించిన తర్వాత మళ్ళీ నీకు ఒక మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. దిస్ ఇస్ ద మిరాకిల్ ఇన్ అవర్ లైఫ్. పోషించే దేవుడు అని చెప్తున్నాను. గాడ్ హ్యాస్ ద సావరిన్ పవర్. అంటే నిన్ను సృష్టించటమే కాదు, నిన్ను ఆశీర్వదించటమే కాదు, నిన్ను ఫలింప చేయటమే కాదు, నీకు కావలసినటువంటి ఆహారమును, జీవించటానికి ఆహారము, దేవుని స్తుతించటానికి దేవుని జీవమును, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నీకు ఇచ్చి నిన్ను ఆరోగ్యంగా నిలబెడుతూ ఉన్నాడు. ఆ శక్తి లేనప్పుడు బలహీనమైపోతాం. అపవాది వచ్చి నిన్ను బలహీనపరచడానికి ఏదైనా శోధించినప్పుడు నీకు ఇవ్వబడిన అధికారమును బట్టి దానికి లోబడకుండా క్రీస్తు యేసు శక్తిని, మహిమను కలిగి జీవించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అవి మీకు ఆహారమగును. యేసు ప్రభు వచ్చి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మలను పోషించడా? మీరు వాటికంటే శ్రేష్ఠులు. మిమ్మలను శ్రేష్ఠులుగా, నన్ను నిన్ను శ్రేష్ఠులుగా ఇక్కడ నిలబెట్టాడు దేవుడు. మమ్మల్ని ఏమో నువ్వు అనుభవిస్తున్నావు కదా, యేసుక్రీస్తును కలిగి నువ్వు అనుభవిస్తున్నావు కదా, నా ద్వారా నువ్వు మేలు అనిపిస్తున్నావు కదా, కనుక నేనేం చేయగలను వారికి బోధించని మమ్మల్ని పెట్టాడు. 200 రూపాయల జీతానికి వెళ్ళాను, వాచ్మ్యాన్ జీతానికి వచ్చాను. చాలాసార్లు చెప్పుంటానేమో, గుర్తుందా లేదా? 200 జీతం. ఉద్యోగం ఏంటి? వాచ్మ్యాన్ అంటే డిక్షనరీ చూసి నేనే చూసుకున్నా. వాచ్మ్యాన్ అంటే కాపలా కాసేవాడు. ఓ తుఫాన్ వచ్చినా, ఎండొచ్చినా, ఏదొచ్చినా, వడగాలు వచ్చినా, వెన్నెలు వచ్చినా, ఏదొచ్చినా నైట్ డ్యూటీ వాచ్మ్యాన్, డే ఇచ్చినప్పుడు డే డ్యూటీ వాచ్మ్యాన్. ఏమయ్యా నిద్రపోతున్నావు? ఎవడన్నా సామాన్ ఎత్తుకెళ్తే అంటాడు వచ్చి ఆఫీసర్, ఏంటి నిద్రపోతున్నావు? నీకు జీతం వచ్చి ఉద్యోగం వచ్చింది నిద్రపోటాక? యేసును కలిగినప్పుడు ఆ ఉద్యోగంలో నుండి పైకి తీసి వేరొక ఉద్యోగంలోనికి అక్కడే పంపించాడు. ఈరోజు పోషించబడుతున్నామంటే, ఈరోజు క్షేమంగా ఉన్నామంటే దేవుడు మిమ్మలను ఆశీర్వదించెను అనే పదాన్ని ఈరోజు నాకు అర్థమైంది. I have to understand the love of Jesus. I have to understand the love of Jesus. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ కృపయే కాచి కాపాడును, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ కృపయే కాచి కాపాడును. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడును, నీ కృపయే కాచి కాపాడును, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ కృపయే కాచి కాపాడును. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఇర్మియా నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ అంటే అప్ టు యువర్ ఎండ్. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ మీద నా ప్రేమ ఎన్నటికీ మారదు అని ప్రామిస్ చేస్తున్నాడు. ఇఫ్ యు లవ్ మీ, ఐ లవ్ యూ. నీవు నన్ను ప్రేమిస్తే, నా మాట వింటే,
నా ఆజ్ఞ గైకొంటే, నా ఆజ్ఞకు లోబడితే నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ఒకసారి నీతో నిబంధన చేసిన తర్వాత నీవు నిబంధనకు దూరంగా వెళ్తావేమో కానీ ఆయన నీతో చేసిన నిబంధనను మార్చుకొనకుండా చివరి వరకు నిన్ను సరిచేస్తూ నిలబెడుతూ ఆయన నిబంధన నెరవేరే వరకు ఆయన నీతోనే ఉంటాడు. హల్లెలూయా. 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఇట్స్ వెరీ గుడ్ అంటున్నాడు. ఇంగ్లీష్లో చూస్తే ఇట్స్ వెరీ గుడ్. నేను చేసినంత కరెక్ట్గా ఉంది. ఎక్కడ తప్పిపోయాం? ఈయన స్త్రీని గాను పురుషుని గాను చేసిన తర్వాత, ఆదాము నుండి అవ్వను తయారు చేసిన తర్వాత, ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయం, ఇంగ్లీష్లో హెల్పర్ అని ఉంటుంది, అడాప్టెడ్ అని ఉంటుంది. ఆదాము కొరకు అవ్వను తయారు చేసి ఆదాములో నుండి ఎముకను తీసి మాంసము తీసి అవ్వను తయారు చేసి ఇద్దరు ఈ ఏదైనా వనములో ఉండండి, ఈ వృక్ష ఫలాలన్నీ తీసుకోండి, ఇది హోలీ ప్లేస్, ఈ గార్డెన్లో ఈడెన్ గార్డెన్లో మీరు హ్యాపీగా జీవించండి, ఇక్కడ ఒక చెట్టు పెడుతున్నాను, దాని ఫలాలు మాత్రం మీరు ముట్టడానికి వీలు లేదు. అక్కడే దెబ్బ వచ్చింది. ఎందుకని? అది మంచి చెడ్డలను తెలియజేయు వృక్షము. మనిషికి దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను మీరు పరిశుద్ధ గ్రంథములో ఏది చెప్పారో, మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది జరిగించకపోతే మీరు ఫాల్స్ కింద వస్తారు. ఒకటే గుర్తు, ఆయన ఏం చెప్పాడో అది చేయనప్పుడు. ఇప్పుడు ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, బడికి వెళ్ళరా అని చెప్పాము, వర్షం వస్తుంది, చలిగా ఉంది, నేను వెళ్ళన్నాడు. అప్పుడేంటి దాని అర్థం ఏంటి? నువ్వు చెప్పిన నేను వినను. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఇంగ్లీష్లో గాడ్ హ్యాస్ ద సూపర్ నేచురల్ పవర్, గాడ్ హ్యాస్ ద సావరిన్ పవర్, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. ఆయనకు తల వంచితే, ఆయనను స్తుతిస్తే, ఆయనను ఆరాధిస్తే, మీరు ఆరాధన చేసేటప్పుడు కదులుతుంది భూమి అంతా అటు ఇటు. మీరు ఆరాధన చేసేటప్పుడు మీకు తెలియదు, అదంతా షేక్ అవుతూ ఉంటుంది. అంత శక్తి దేవుడు మనలో పెట్టాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఏదైనా వనములో ఆదాము అవ్వాలని పెట్టాడు. దాని గురించి నేను ఇంగ్లీష్లో తెలుసుకున్నది రాసింది మీకు చెప్తాను. ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అని అంటే, ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ వాజ్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ ఆడామ్. ఆదామును దీవించుట కొరకు ఆ స్థలములో వచ్చి పెట్టారు ప్రభు. ఇట్ వాజ్ ద బెస్ట్ ప్లేస్, ఇట్ వాజ్ ద బెస్ట్ ప్లేస్ వేర్ గాడ్ మేడ్ ఫర్ ఆడామ్. అది ఆదాము కొరకు సిద్ధపరిచిన సరైన చోటు. అంటే ఆశీర్వాదం ఇచ్చే చోటు, ఆరోగ్యం ఇచ్చే చోటు, గొప్ప చేసే చోటు, పరిశుద్ధమైన చోటు. ఆ పరిశుద్ధ స్థలములో ఆదామును పెట్టాడు. ఇంకా అక్కడ ఆ చోటేంటి? ఈడెన్ గార్డెన్ గురించి ఏం చెప్పాలి? దెర్ వాజ్ లైఫ్, అక్కడ జీవమున్నది, రిచెస్, ధనమున్నది, పీస్, నెమ్మది ఉన్నది, ఫ్రీడమ్, స్వాతంత్రం ఉన్నది, నో వర్రీ, బాధ లేదు, నో ఫియర్, భయం లేదు, ఆర్ ఎనీ డిసీజ్, రోగములు లేవు, ఆర్ కర్స్, శాపము లేదు, అండ్ దెర్ వాజ్ నాట్ సఫరింగ్, అక్కడ వేదన లేదు, ఆర్ పెయిన్, బాధ లేదు, ఐదర్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. However, when Adam fell into the sin, ఆదాం పడ్డాడా? ఓ పడేసిందా? ఆదాం పడ్డాడా? ఓ పడేసిందా? ఆదాముతో మాట్లాడి
నీకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాను అన్నప్పుడు, అవ్వనిచ్చినప్పుడు, అవ్వా మనకు ప్రభు ఏం చెప్పాడు, ఇవి తినొద్దన్నాడు కదా, నువ్వెందుకు తెచ్చావు అని అడగాలి. అమ్మగారు ఇచ్చింది కదా అని అయ్యగారు తినేశాడు. అమ్మగారు ఇచ్చింది బాగోదు అని అయ్యగారు తినేశాడు. తినేస్తే ఏమైంది జరిగింది? ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాను. వెన్ ఆడమ్ ఫెల్ ఇన్ టు ది సిన్, హిస్ ఫెలోషిప్ విత్ గాడ్ వాజ్ డిస్కనెక్టెడ్. దేవునితో సహవాసము తెగిపోయింది. అంటే పాపమునకు దేవునికి సంబంధం లేనే లేదు. కాబట్టి ఈ పాపము ఆశ చూపిస్తుంది. ఎందుకయ్యా మీరు ఆయన చెప్పిన మాట ఏంటి, నేను చెప్తున్నాను కదా తినండి, ఏం కాదు. ఈరోజు గుడికి వెళ్ళిపోతే ఏమైంది? చుట్టాలు వచ్చినప్పుడు కూడా గుడి అంటారు. ఆ మాత్రం మర్యాద మా మీద లేదా మీకు? నేను ఎంత దూరం నుంచి మిమ్మల్ని చూద్దామని వచ్చి అంటే మీరు కూడా బయలుదేరిని వెళ్దామని, అప్పుడు తెలిసిపోద్ది. ఒక సింపుల్ వర్డ్, గెట్ అవుట్ ఫ్రమ్ ఈడెన్ గార్డెన్, త్రోసివేయబడ్డారు. రోమీలకు రాసిన పత్రికలో రాస్తాడు, చాప్టర్ 5, మొదటి ఆదామును పాపము వలన త్రోసివేయబడ్డాడు, రెండవ ఆదాము నా ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువ రక్తం ద్వారా ఆదాము చేసినటువంటి అపరాధమును తుడిచివేయటానికి రెండవ ఆదాముగా వచ్చిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆ పాపాన్ని తుడిచివేయటానికి, దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో నిబంధన చేసుకొని ఉండటానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించాడు. హల్లెలూయా. అండ్ గాడ్ జీసస్ హ్యాస్ ద రిజరెక్షన్ పవర్. ఆయన మరణించటమే కాదు, ఆయన పునరుద్ధానుడై, ఆయన పునరుద్ధానపు శక్తిని ఎరుగు నిమిత్తం ఆయనను మనం కలిగి ఉన్నాం. నిన్నును నీ పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము నేను సమస్తమును పెంటతో నష్టముగా సమానముగా ఎంచుకొంచున్నాను అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన ఈ విషయాన్ని మనకు చెప్తాడు. అది చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి హౌఎవర్ వెన్ ఆడమ్ ఫెల్ ఇంటు సిన్, కాబట్టి దేవునికి అయిష్టమైన కార్యం ఏంటి? దేవుని బిడ్డలు దైవత్వము కలిగి జీవించాలని, పరిశుద్ధత కలిగి జీవించాలని, దేవునితో సహవాసం చేయాలని, ఏ పరిస్థితుల్లో కూడా సహవాసానికి దూరం అవ్వకూడదని, ఆత్మశక్తిని పొందాలని, ఆత్మ పూర్ణులుగా ఉండాలని ఆయన ఆత్మ చేత బలపరుస్తూ ఉన్నప్పుడు, మనము పాపములో ఉన్నప్పుడు దేవుడు మనలను ఎడబాసెను అనే పదం వాడాల్సి వస్తుంది. ఎడబాసెను అంటే వదిలిపెట్టేశాడు. దేవుని చేతిలో ఏమన్నాయి? కుడి చేతిలో దీర్ఘాయు ఉంది, ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి. మరి అవి ఎట్లా పోగొట్టుకుంటాం? చక్కని మాటలు దేవుడు మీ కొరకు రాసించాడు. రోజు బైబిల్ చదివితే మీకు అది అర్థం అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఐ వాంట్ టు రీడ్ అగైన్ అండ్ అగైన్. ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ వాజ్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ ఆడమ్. దేవునికి ఆశీర్వాదకరమైన స్థలం ఇదే. ఇక్కడ పెట్టాడు మిమ్మల్ని తీసుకొచ్చి. దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి వాక్యము పరిపూర్ణమైనదిగా మేము అంగీకరించి గృహానికి వెళితే, యువర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, యు ఆర్ పర్ఫెక్ట్. వాక్యానికి లోబడినప్పుడు యువర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, యు ఆర్ పర్ఫెక్ట్. కాబట్టి దేవుని స్వరం వినాలి అనంటే, దేవుడు నీతో మాట్లాడాలి అనంటే, ఇట్లా కాదు ఇటుపో, కొడుకుకి వెళ్ళు, ఇటెళ్ళు, నీకు పని వద్దంటే అటు ప్రయాణం చేయాలి. ఇప్పుడు అయ్యగారు చెప్పారు, మా పలానోళ్ళు ఇక్కడ చదివారు, మా అబ్బాయికి కూడా ఇక్కడ ఇచ్చారంటే గాడ్స్ గ్రేస్. 1000కి 920 మార్కులు వచ్చినాయి. ఆ కోటాలోనే అక్కడే కోరుకున్నాం, ఇక్కడే ఇచ్చారు. ఇదే ఒకే ఛాన్స్, ఇంకో రెండో దానికి మళ్ళీ లేదు. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం, ఒక ఛాన్స్కునే నువ్వు
టచ్ అయిపోవాలి దేవునితో. మళ్ళీ ఇంకో ఛాన్స్ అనే మాట లేనే లేదు. ఎందుకని బెస్ట్ ప్లేస్ అనేది దేవుడు మనకిచ్చేది, బెస్ట్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకిచ్చేది. వేర్ గాడ్ మేడ్ ఆడమ్ దేర్ వాజ్ అ లైఫ్. అక్కడ జీవం ఉన్నది, రిచెస్, ఐశ్వర్యం ఉన్నది, పీస్, సమాధానం ఉన్నది, అండ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉన్నది. నో వర్రీ, బాధలు లేవు. నో ఫియర్, భయం లేదు. ఆర్ ఎనీ డిసీజ్, రోగాలు, వ్యాధులు, బాధలు లేవు. నో కర్స్, శాపము లేదు. అండ్ దేర్ వాజ్ నాట్ సఫరింగ్ ఆర్ పెయిన్ ఐదర్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదేను వనములో వారు క్షేమముగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశారో. హవెవర్ వెన్ ఆడమ్ ఫెల్ ఇంటు సిన్, హిజ్ ఫెలోషిప్ విత్ గాడ్ వాజ్ డిస్కనెక్టెడ్. ఫెలోషిప్ విత్ గాడ్ వాజ్ డిస్కనెక్టెడ్. దేవుడు చేసిన ఉపకారాన్ని కాళ్ళతో తన్నుకున్నాడు. వై? సిన్. కాబట్టి మనం గమనించాలి. అదే విశ్వాసకి శోధన వస్తే ఇంకేదో గొప్ప కార్యం చేయటానికి దేవుడు ఇచ్చాడు అనుకోవచ్చు. కానీ అవిశ్వాసి మాత్రం పూర్తిగా దేవునికి దూరం అయిపోయినట్లుగా చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాప్టర్ 3, ఫిలిపియన్స్ ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి నాకు లాభకరములు. ఇవాళ ఒక వ్యాపారి భగత్ సింగ్ గారు చెప్తాడు, నేను భగత్ సింగ్ గారు పుస్తకాలు చదివి, జీవిత చరిత్ర చదివి నేను కూడా హెబ్రోన్ అని పెట్టాను. ఆ బేస్ మీద వెళ్తూ ఉంటాను. ఒక నగల వ్యాపారి ప్రభువుని నమ్మాడు. ఒక కోమటి ప్రభువుని నమ్మాడు. అయ్యా, నేను యేసు ప్రభువుని నమ్మాను కదా అన్నాడు. అవును, నమ్మావు. నేను మరి కోమటిని వ్యాపారం చేసుకోవాలి, ఏం చేయమంటావు అన్నాడు. నేను చెప్పలేను, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి బైబిల్ చదువు. నేను లోకమునకు ఉప్పై ఉన్నాను, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చదివి బైబిల్ వచ్చి, అయ్యా నేను బైబిల్ చదువుతున్నాను, మీరు చెప్పినట్టు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నారు, ఉప్పు అమ్ముకుంటాను అయ్యా అన్నాడు. రైట్, యు కెన్ గో, ఉప్పు అమ్ముకో అన్నాడు. ఉప్పు మడులన్నీ తుఫాను వచ్చి ఉప్పు మడులన్నీ కొట్టుకుపోయినాయి. ఈయన 100 బస్తాలు 200 బస్తాలు నిలవబెట్టుకున్నాడు. మడులన్నీ లేవు, అసలు ఉప్పు దొరకట్లేదు ఊర్లో. అప్పుడు ఈ 200 బస్తాలు వెరీ కాస్ట్ అయిపోయింది. ఉప్పు లేకుండా అట్లా తింటాం, అన్నం తింటామా, పాలు బిర్యానీ తింటామా, ఏం చేయలేము. ఆ డబ్బుతో గొప్ప వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఉప్పు అమ్ముకుంటూ అప్పుడు చెప్పాడు, అయ్యా ఉప్పు అమ్ముకున్నాను, తుఫాను వచ్చింది, బాగా లాభం వచ్చిందంటే, నువ్వు ప్రభువుని నమ్మావు, దేవుడు నీకు కావాల్సిన నీ అవసరం తీర్చాడు, హ్యాపీగా బతుకున్నాను. ఒక నగల వ్యాపారి ఫోన్ చేశాడు, అయ్యా మీకు షాపులో నగలు కొనాలి, ఈరోజు ఆదివారం నువ్వు షాప్ తీవు, ప్రభువుని నమ్మావు. ఈరోజు చూసారా, పెట్రోల్ బంకులో ఆదివారం ప్రభువుని నమ్మాడు, పెట్రోల్ అమ్మబడదు అని రాశాడు. పెట్రోల్ బంకులో చూసుకోండి వాట్సాప్లో, నేను యేసు ప్రభువుని నమ్మాను, ఈరోజు పెట్రోల్ అమ్మబడదు, ఆదివారం సెలవు అని రాశాడు. వై? యు హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు యువర్ గాడ్. నువ్వు నమ్మేవని కాదు, దేవుణ్ణి గౌరవిస్తున్నావా, హృదయంలో దేవుని వాక్యమునకు చోటుందా, వాక్యానుసారముగా జీవిస్తున్నావా అనేది దేవుడు నీకేసే ప్రశ్న. ఎందుకు కొన్ని కార్యాలు నగల వ్యాపారి ఫోన్ చేసి చెప్పారు, ఏమి ఆ రోజుల్లో
మాకు 10 లక్షల బంగారం కావాలి, 1 గంట షాప్ది కొనేసుకుంటాం, మళ్ళీ లోపల వేసేసుకో అన్నారు. ఆ గంటగా ఈలోపు ప్రేయర్ టైం ఇంకా ఉంది, సమయం ఉందని ఆ నగంత ఈ నగంత ఈ నగలంత అదెంత ఇదెంత ఎట్లుంటుంది, దీనికి ఆ రాయి ఉందా ఈ రాయిలు ఉన్నాయి అనే లోపు ఇక్కడ ఏమవుతుంది, టైము ముందుకెళ్ళిపోతుంది. అమ్మేశాడు, 10 లక్షలు తీసుకున్నాడు, లాక్ చేశాడు, చర్చికి వచ్చాడు. మళ్ళీ చర్చి నుంచి వెళ్ళేసరికి కొట్టు దోచుకోబడింది, దొంగలు వచ్చి మొత్తం దోచేశారు పట్టపగలే. ఏమైంది అప్పుడు వ్యాపారం? 10 లక్షలు పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? కేసు పెట్టాలి, అవి మళ్ళీ వెరిఫికేషన్ చేయాలి, ఎవరు దొంగతనం చేశారో చేయాలి, రావాలి. ఇలా 10 లక్షలు పోయినట్టే కదా. కాబట్టి మనము ఇక్కడ అయినను ఏవేవి నాకు లాభకరములైననో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అనండి, నా ప్రభు అంటే మై లార్డ్ అని. దావీదు కీర్తనకారుడు అంటాడు, 18వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా నా బలమా, ఎస్ ఐ లవ్ యు లార్డ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్, యు ఆర్ మై లైఫ్, యు ఆర్ మై రిజరెక్షన్, యు ఆర్ మై గాడ్, యు ఆర్ గుడ్ గాడ్, ఐ లవ్ యు లార్డ్. నేను ప్రేమిస్తున్నానయ్యా, నువ్వంటే నాకెంతో ఇష్టం. దేవుని వాక్యాన్ని బట్టి జీవించే వాళ్ళు దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలి. నా బలమా, అది ఇక్కడ క్రీస్తు కొరకు, క్రీస్తును నువ్వు ప్రేమిస్తే క్రీస్తు కొరకు నువ్వు సమస్తము నష్టముగా ఎంచుకొని క్రీస్తు కొరకు జీవించాలి అనే విషయాన్ని దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు కొరకు నీ జీవించాలి, నేనైనా జీవించాలి, మాటలు చెప్పు తప్పుకుంటే కాదు. నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము, యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ఎవరిని సంపాదించుకోవాలి? నక్లెస్లా? ఏమండి, ఇంతకాలం కాపురం ఒక్క నక్లెస్ అన్న మెడలో కాస్తంత దగదగమంటానికి చర్చిలో మనమే షావుకారులు అని చెప్పుకోవటానికి ఏదన్నా కొంచెం క్రీస్తును సంపాదించుకుంటే ఆయనకు మీకు ఏది ఇష్టమో అది ఇస్తాడు. ముందు క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నానీతిని గాక క్రీస్తునందు విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. యేసు పునరుద్ధానుడు అవటం కాదు, యేసు వలె, లైక్ జీసస్ ఐ మై సెల్ఫ్ కెన్ గెట్ ద రిజరెక్షన్ పవర్. నేను కూడా పునరుద్ధానుడే, లెగాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, యేసును చూడాలి, యేసుతో నేను ఆనందాన్ని అనుభవించాలి. అది మన గోల్. అది ఇక్కడ కొన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. దేవుడు మీ అవసరతను తీరుస్తాడు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలందు పాలివాడినటెట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ లోక సంబంధమైనది ఏదైనా సరే నాకు ఇష్టము లేదు, అయిష్టము. నాకు ప్రభు అయిన యేసు క్రీస్తు అంటే ఇష్టము. ఆయన కొరకు జీవిస్తా, ఆయన కొరకే బ్రతుకుతా, ఆయనను, ఆయన పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకుంటాను.
ఆయన కొరకే నేను సాక్షిగా బ్రతుకుతాను అని ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకు రాయించాడు. 14 వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుదము. హల్లెలూయా. గురి యొద్దకు అంటే నీ గురి ఏంటి? నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదనించి బంధుమిత్రులు ప్రియులను కొంటిని, లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయో మోసమేగా, అంతయో మోసమేగా, ఇంతము గర్వము ఇలలో, రత్నము సర్వము ఇలలో. ఈ లోకమంతయు వ్యర్థమని తెలిసి యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము గురి యొద్దకు పరిగెత్తుదము. ప్రభు ఆత్మ మనలో ఉండి బలపరుచునుగాక. సర్వోన్నతుడైన పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీ మీదకి దిగవచ్చునుగాక. ఆయన బలము వలన, ఆయన కృప వలన దీర్ఘాయుష్మంతులై కృప వెంబడి కృపను పొందుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ.